హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ వీడియో వచ్చేసి అయితే రాఖీ సెలబ్రేషన్ అండి. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా. అవునండి, మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. మేమైతే ఈసారి అయితే ఈ రాఖీ అయితే అసలు మేమైతే మర్చిపోలేము జన్మలో. ఎందుకంటే మా బాబు పుట్టినప్పుడు ఫస్ట్ రాఖీ అండ్ మా ఆడపడుచు వచ్చారు అండ్ రిత్విక వాళ్ళిద్దరు కలిసి చేసుకున్న మొదటి రాఖీ అండి ఇది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు చాలా అంటే చాలా అసలు మర్చిపోలేను నేనైతే జీవితంలో ఈ రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ అయితే మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజే బాబుకైతే 2 months కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఫస్ట్ రాఖీ సెలబ్రేషను అసలు చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం మేము. ఫస్ట్ అయితే బాబు వీడియో పెట్టాను కదండి, ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే మన ఛానల్లో ఉన్నది బాబు 2 months కంప్లీట్ అయ్యే వీడియో కంప్లీట్గా పెట్టాను, చూసేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది కొందరికి రీచ్ అవుతుంది, వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. అలాగే లైక్ చేయండి. సో అలాగే ఇక్కడ అయితే రాగి అయితే మా ఆడపడుచు అయితే కట్టేస్తున్నారు. మా పెద్ద ఆడపడుచు అండి తను కట్టేస్తున్నారు. కట్టేసిన తర్వాత అయితే రిత్విక కడుతుంది. సో మా బాబు అయితే ఇప్పుడైతే మంచిగానే చూస్తున్నాడు. వాళ్ళ అక్క కట్టడానికి వచ్చినప్పుడే ఏడుపు అయితే స్టార్ట్ చేసేసిండు. సో ఎలాగో అలాగైతే రాగి సెలబ్రేషన్ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, అని చెప్పలేనంత హ్యాపీగా ఉంది. సో ఇక్కడైతే ఫోటోలు తీద్దామనేసి మా ఆడపడుచుకు మా చెల్లి అయితే తీస్తుంది. సో ఇక్కడ మంచి రావట్లేదు అనేసి ఆ లైట్లు బంద్ చేయడము, ఈ లైట్లు పెట్టడము, అది ఇది మొత్తం గందరగోళం అయితే చేసేసాము కొద్దిసేపు అయితే ఇల్లంతా. సో ఇక్కడేమో రిత్విక నాకెళ్ళి చూడండి నేను వీడియో తీస్తానేసి తను ఒక ఫోన్ తీసుకొని అయితే ఇటు చూడండి మమ్మీ, ఇటు చూడండి డాడీ, అత్తయ్య, ఇటు చూడనేసి మా అందరికీ అయితే పిలుస్తుంది. మేము ఆమెకి వెళ్ళి చూసాం కొద్దిసేపు. సో తర్వాత అయితే ఇక్కడ ఫోటోల కోసం అనేసి మా ఆయన ఆ లైట్ బంద్ చేయండి, ఈ లైట్ బంద్ చేయండి అనేసి చెప్తున్నారు. అంటే క్లియర్గా రావట్లేదు, 2 లైట్లు పెట్టడం వల్ల కొంచెం బ్లాక్గా వస్తున్నట్టు అనిపించింది వీడియో, కానీ అది కానీ మంచిగా రావట్లేదు అనేసి ఆ లైట్లు బంద్ చేసి అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నిలబడాక మంచిగా ఫోటోలు తీస్తానేసి మా చెల్లి అయితే అంటుంది మా ఆడపడుచుకి, తనైతే ఫోటోలు అయితే తీస్తుంది. సో మేమైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నామండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా ఆడపడుచు రావడము అండ్ నా బాబుకు ఫస్ట్ రాఖీ ఉండడం, మా పాప కట్టడము అండ్ ఆ రోజే వాడికి సెలబ్రేషన్ ఉండడము 2 months సెలబ్రేషన్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో వీడియో కంప్లీట్గా చూసి కామెంట్ అయితే చేయండి. మీకు తోచిన సింబల్ని అయితే కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ రాఖీ అంతా కట్టడం అయిపోయిన తర్వాత మా ఆడపడితే స్వీట్ అయితే తినండి అనేసి అంటున్నారు. సో స్వీట్ తినమంటున్నారు అయితే నేనైతే చిన్న బాబు కదా, వాడికి జలుబు ఏమైనా అయిపోద్ది అనేసి నేనైతే తినలేదు, వద్దు అక్క అనేసి అన్నాను. సో తర్వాత అయితే మా ఆయనకైతే పెట్టేశారు. తర్వాత అయితే నాకు ఒక రాఖీ కట్టేశారు. ఎందుకంటే అందరు కట్టుకుంటారండి రాఖీ అనేది. అన్నయ్య కట్టినప్పుడు వదినకు చాలామంది కట్టుకుంటారు, ఎవరో ఒకరు కట్టుకోకుండా ఉంటారేమో నాకు తెలుసు కానీ కట్టుకుంటారు. సో ఇక్కడైతే ఇంకా రిత్విక అయితే కట్టడానికి అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏడుపు స్టార్ట్ చేసిండు మా బాబు. ఇంతసేపు మంచిగా కూర్చున్నాడు, ఇప్పుడు ఏడుపు అయితే స్టార్ట్ చేసిండ్రు. అయితే ఇక్కడేమో ఇంకా తీసుకొని వచ్చింది, ఇక దీపం వెలిగిస్తున్నారు. వెలిగించిన తర్వాత అయితే రిత్విక అయితే వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది, ఇక బొట్టు పెడుతుంది. చిన్న చేతులతో బుడ్డోడికి పెట్టడానికి రావట్లేదు, అందుకే వాళ్ళ అత్తయ్య అంటే మా ఆడపడిచి అయితే హెల్ప్ చేశారు పెట్టడానికైతే. సో పెట్టేసి ఇక తనకు కట్టడం రావట్లేదు, ఫస్ట్ టైం కదా రిత్వికకు కట్టడం రావట్లేదు. ఇక తనకు నేను బొట్టు పెట్టేశాను, వాళ్ళ తమ్ముడికి రాదు కదా, నేనైతే పెట్టేశాను. మేమైతే ఈ రాఖీ అయితే ఫోటో పెట్టి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామండి. రాఖీ బాబు ఫోటో పెట్టి చాలా బాగా వచ్చింది, అసలు భలేగా ఉంది రాఖీ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాడి డైపర్ మీద ఉన్న ఫోటోలతోనే చేయించాను. ఎందుకంటే వాడికి గుర్తుండిపోవాలి, అది అట్నే దాచుకొని వాడు పెద్దగా అయిన తర్వాత చూపిద్దాం అన్నట్టుగా అయితే డైపర్ మీద ఉన్నది ఇద్దాం అనేసి ఆ ఫోటో అయితే ఇచ్చాను. నాకైతే భలేగా అనిపించింది, మంచిగా వచ్చిందండి. ఇలా ఎంతమంది చేయించుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, తెలుసుకుందామండి ఎవరెవరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, మీరు నాతో షేర్ చేసుకుంటారనేసి అయితే నేను అడుగుతున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎవరైనా చెప్తారా లేదా, చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో. సో మీరు అందరు కట్టడానికి వెళ్ళారా లేదా చెప్పేయండి. సో ఇక్కడైతే రిత్విక చూడండి కట్టేసిన తర్వాత ఫోటోలు ఏడుస్తున్నాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, జుట్టు అంతా ఇలా దురదలాగా చేస్తున్నట్టుంది, తనకైతే చేసేస్తుంది.
సో ఇక్కడ చూడండి ఫోటో తీద్దామనేసి పట్టుకుంటుంది. వాడేమో వేడుస్తున్నాడు, ఇంతసేపు మంచిగా ఉన్నాడు, తర్వాత ఏడుపు స్టార్ట్ చేసిండు కట్టే టయానికి. ఇక చిన్నోడు కదా 2 మంత్స్ వెళ్ళి 3 మంత్స్ అయితే వచ్చినాయి బాబుకి అయితే. సో ఇక్కడ 2 రాఖీ, ఒకటేమో తనేమో నేను అది చేపించినాం కదా ఆర్డర్ ఇచ్చి, అది ఉన్నా నేను ఇంకొక రాఖీ తీసుకొచ్చి కడతా తమ్ముడికి అనేసి తీసుకొచ్చింది. కానీ రితికకి అయితే అసలు కట్టడానికి వస్తుంది కానీ అసలు వాడు చేయి ఉంచట్లేదు. ఇక అందుకే వాళ్ళ అత్తయ్య మా ఆడపడుచు అయితే కట్టేసిన తర్వాత అయితే ఇంకా రిత్విక ఏమో ఏమి ఇస్తారు నాకు అనేసి అడుగుతుంది. నీకు ఇచ్చేది ఏం లేదు, తమ్ముడికి అడుగనేసి వాళ్ళ డాడీ అన్నారు. నేను తమ్ముడికి ఎందుకు అడుగుతా డాడీ, వాళ్ళు చిన్నగా ఉన్నాడు కదా, నువ్వే ఇవ్వాలి, తమ్ముడు పెద్దగా అయిన తర్వాత నేను తమ్ముడికి అడుగుతాను అనేసి అంటుంది. నాకైతే భలేగా అనిపించింది అలా చెప్తుంటే రిత్విక. నా పాపకి ఇంత తెలుసా అనేసి అనుకున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే ఫోటోలు తీసుకున్నాము, వీడియోలు తీసుకున్నాము. ఇక్కడ ఫోటో దిగుదాం అనేసి అంటుంది మా అత్తయ్య, కానీ మా ఆడపడుచు అయితే ఆమె ఏమో అస్సలు మాటినట్లేదు. ఇక అట్నే ఇటు చేసి ఫోటో అయితే తీసుకున్నారు. వాళ్ళ అన్నయ్యని మా అత్తయ్య పట్టుకున్నారు, వాళ్ళ తమ్ముడిని రిత్విక పట్టుకుంది. అలా అయితే ఫోటో అయితే తీసుకున్నాము. ఇక్కడైతే రిత్విక అయితే అక్క కదా అక్షంతలు వేసి ఆశీర్వదించింది తమ్ముడికి. వాడేమో కాలు పట్టుకోవడానికి లేదు. నేను అంటున్నా వాడు ఎట్లా మొక్కుతాడే నీకు ఇప్పుడు అనేసి అంటున్నా. అక్కడైతే నవ్వుకున్నాము. సో ఇక్కడైతే మాడపడుచుకి అయితే ఇక శారీని కొన్ని డబ్బులు అయితే ఇచ్చేసామండి. ఇక్కడ పెట్టేసి రిత్వికకి ఇవ్వాలి కదా, తనకు ఏం గిఫ్ట్ ఇవ్వాలా ఏదనేసి తను వేసుకున్న డ్రెస్ అయితే తీసుకొచ్చామండి రాఖీ కోసం అనేసి. కానీ వేసుకుంది కదా, కొన్ని అయితే డబ్బులు అయితే ఇచ్చేసాం తనకు. ఎంత ఇచ్చాము ఏందో అదే చెప్పవచ్చో లేదో తెలియదు కాబట్టి డబ్బులు అయితే ఇచ్చేసాము. ఎవరైనా గెస్ట్ చేస్తే డబ్బులు చూసి ఎవరైనా గెస్ట్ చేస్తే ఎంత గెస్ట్ చేస్తున్నారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మీరు కరెక్ట్గా అంటారా లేదా నేనైతే చెప్తాను తర్వాత. సో ఇక్కడైతే తను వాళ్ళ అత్తయ్య లాగా పెడతారేమో అనేసి ఈ డ్రెస్ని పట్టుకుంటుంది. తను శారీ ఇలా పట్టుకుంది కదా కొంగు, దీని కనుక అట్ట పట్టుకుంటుంది. అలా కాదు బెట ఈ ప్లేట్ పట్టుకొనేసి అన్నాను. ఇక్కడ కొంచెం స్పీడ్ తినిపించేసి ఇక డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాం రిత్వికకి. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే, ఇలా చిన్న చిన్న పిల్లలతో ఇలా ఉండడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు భలేగా అనిపించింది అసలు. పిల్లలు అంటే ఏదో తెలియని ప్రపంచం లాగా అయిపోతుంది వాళ్ళు ఉంటే. సో ఇక్కడైతే ఫోటోలు తీస్తుంది మా చెల్లి, అందుకే అటు చూస్తున్నాము. ఫోటోలు అండ్ వీడియో షూట్ ఒకేసారి చేసుకున్నాము, ఎందుకంటే గుర్తుండిపోవాలి కదా. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మా ఆడపడుచు రావడము రిత్విక ఇద్దరు కలిసి వాళ్ళ రాఖీ కడుతుంటే నాకైతే భలేగా ఆనందంగా ఉన్నది. అసలు నాకు అన్న తమ్ముళ్ళు లేరు, కానీ వాళ్ళకి చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు. ఇక్కడైతే మేము డబ్బులు ఇస్తుంటే మా ఆడపడిచి అన్నారు, బాబు చేతులతో ఇప్పియండి, మీరు ఇస్తున్నారు ఏందనేసి అన్నది. సరేలే వాళ్ళ తమ్ముడికి కట్టింది కదా, ఫస్ట్ టైం గుర్తుండిపోద్ది అనేసి వాళ్ళ తమ్ముడి చేతులతో అయితే ఇప్పించాము. మా ఆయనకైతే పట్టుకోవడమే రావట్లేదు. సో ఇలా పట్టుకో అన్న అనేసి మా ఆడపడిచి అయితే అన్నారు, ఇచ్చేశారు. సో ఇక్కడైతే డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాడు బుడ్డోడ చూడండి. తను ఇక వాళ్ళ తమ్ముడికి ఎక్కడ హ్యాండ్ దూరం అయిపోద్దని తనే పట్టుకుంది. సో ఇదండి వీడియో, ఎలా అనిపించింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు తోచిన కామెంట్ని. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉంటారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మనకు ప్రెగ్నెన్సీ వీడియోస్ వస్తున్నాయండి, ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో చూసేయండి ఇన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయో డబ్బులు గెస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.